నమస్తే సార్, ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వచ్చా. నమస్తే సార్, కూర్చోండి. దగ్గర లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి. రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చేయండి. ఓకే సార్, రేపు మార్నింగ్ వస్తా. సార్ నేను నిన్ననే జాయిన్ అయ్యా. న్యూస్లో మీ ఊరు గురించి చాలా విన్నా. అలా ఏం లేదు కదా సార్, ఇక్కడ ప్రశాంతంగానే ఉంది కదా సార్. అన్న వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు ఆపండి అన్న. వాళ్ళు బాగా ఫైటింగ్ చేస్తారు, వాళ్ళు ఆపండి అన్న. మా ఊర్లో లేకున్నా ఏం కాదు, భయపడకన్నా ఏం కాదులే. కానీ 10 సంవత్సరాల నుంచి మేము వెంటనే ఉన్నాం అన్న. ఇదంతా మామూలే, మాకు ఇదంతా మాకు కామనే. కానీ ఏం కాదు నీకు కూడా అలవాటు అయిపోతుంది. ఆయన ఇంకో విధంగా చెప్తారు, ఆయన ఇంకో విధంగా చెప్తాడు. ఒక ఆయన భవానీ అంటాడు. అసలు ఏం జరుగుతుంది సార్ ఈ ఊళ్ళో? అసలు ఏంటి ఈ ఊరి పరిస్థితి ఏంటి సార్? వాళ్ళంతా ఎవరో తెలియాలన్నా, ఈ బేదంపుడి గురించి తెలియాలన్నా మరో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి మనం. ఇదే మా ఊరు బేతంపుడి. అసలు గొడవలు చంపుకోవడానికి లేని రోజులు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనుకుంటున్న రోజుల్లో అప్పుడు వచ్చాడు ఒకడు ఊర్లో. ఇంకెంతసేపు పడుకుంటావు రా యాదవా, లేగా. మమ్మీ మమ్మీ తీసుకొస్తున్నా. నాకు చిన్న గ్లాసులో వద్దు పో. జరిపోయిద్దా మరి? అమ్మే నేను ఆడుకోవడానికి వెళ్తున్నా. తొందరగా రా, లేకుంటే నేను వచ్చి ఆడతాను నీతో గోళీలాట. సరే అమ్మా. అరే వాడికి ఆడడం రాదు కానీ షో బాగా చేస్తాడురా. అరే బయటికి వినిపిస్తుందిరా. వినపడాలనే కదరా అన్నది. సరే చూసుకుందాం దాన్రా. అరే అమ్మా అబ్బా అరే భవానీ అన్న వస్తుండ్రా. అబ్బా ఉరకండ్రా. Step in the silence, heart on still, no fear left. I don't feel tick tick time. I control it, dead man switch. Yeah, I hold it. తీసుకురండి వాడిని, మిస్ అవ్వద్దు. వెళ్ళండి రా. వదలకండి రావాన్ని.
నువ్వు తప్పించుకోవాలనుకున్న రోజు అది నువ్వు చచ్చే రోజురా. చావరా నా కొడక చావు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కదరా, చావు. ఈ భవానీ యాదవ్ని దాటి దందా చేసిన ప్రతి ఒక్కనికి ఇదే గతిరా. చూసిన కేశవ ఒక రౌడీ అవ్వాలని ఫిక్స్ అవుతాడు. అరే కేశవ నేనేరా ఫస్ట్ ఏదిరా నేను ఫస్ట్ పోరా. అబ్బా ఏ మావోని నెడతారా పట్టుకొని రావని కేశవా. ఏ మావోని కొడతారా? పగిలిందా? కేశవ ఊర్లో దందా స్టార్ట్ చేశాడు. పిల్లలతో గంజాయి అమ్మించడం, అడ్డం వచ్చిన వాడిని కొట్టుకుంటూ పోవడం, తనకంటూ ఊర్లో భయాన్ని ఏర్పరచుకున్నాడు. అరే జల్దీ జల్దీ పోయి డబ్బులు తీసుకుంటాను. నమస్తే, ఏముంది చెప్పాలి మొత్తం. మీరు వెళ్ళండి. కేశవన్న పంపించిన డబ్బులు అక్క. పక్క షాప్కి వెళ్ళి రాపోండ్రా. అన్నా డబ్బులు. డబ్బులు నేను ఎవరి మనిషినో తెలుసు కదా. రే కేశవన్నను పిలువురా. కేశవన్న ఇట్రా. అన్న డబ్బులు ఏనంటన్నా. దేనికి ఇయ్యడంట? ఏంది నువ్వు భవానీ మనిషి అయితే ఎవడివైతే నాకేంది? పండ్రా పోయి డబ్బులు తీసుకొని రాపో. ఏ నువ్వు ఇలా అయినవురా. ఆగండి ఆగండి, కొట్టమాకండి, డబ్బులు తీసుకొస్తాం. దెబ్బ పడితే ఆటోమేటిక్గా పైసలు వస్తాయిరా. ఈ ఊర్లో భయం తక్కువైందిరా, అది నేను పుట్టిస్తా. డబ్బులు అడుగు తెచ్చేయచ్చుగా, ఎందుకు గొడవలు కూడా. మరి డబ్బుల కోసం ఇంత ఘనంగా గుడతారా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, అని వస్తే బాగుండు. అదిగో ఎవరు బండి వస్తుంది. తమ్ముడు బండి ఆపా.
ఏమైందన్నా? ఏమైంది? అబ్బా అన్నా మెల్లగా దిగన్నా, జాగ్రత్త. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమైంది ఈ దెబ్బ? ఏమైంది నీకు? ఏమిటి గొడవలు? కేశవ్ గాడు కొట్టిండు. మా అన్న ఊళ్ళో లేడని మమ్మల్ని కొట్టిండు. మా అన్న వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తా. అంతా సాఫీగా జరుగుతుందనుకున్న రోజుల్లో భవానీ నుంచి ఆ పిలుపు రానే వచ్చింది. యారా సిద్ధు, ఏదో చెప్పాలన్నావు? అదే అన్న, ఒకటి గురించి చెప్తా అన్న కదా. అదే అన్న, కేశవ్ గాడు ఊళ్ళో వాడు ఆటలు ఎక్కువ అవుతున్నాయన్న. అలాగా, సరే మీ ఇద్దరు వెళ్ళి మనం తీసుకుంటాడు రా. సరే అన్న. అన్న ఇది చూడన్నా, నిన్న కొట్టుకున్న పోరగాళ్ళు. అంటే మనం దీన్ని ఎటు సైడ్ అని నొక్కాలా? ఇటు సైడా? ఓకే ఓకే, సరే. అరే కేశవ, భవన్ అన్న పిలుస్తున్నారా? నన్నా? సరే పద వెళ్దాం. అన్న మేము కూడా రావాలా అన్న? నమస్తే అన్నా. ఏం సంగతిరా కేశవా? ఏముందన్నా, చెప్పాలి మీరే. ఊళ్ళో బాగా నడిపిస్తున్నామటగా? నేనేం నడిపిస్తున్నా అన్నా? మీరున్నాక నేనేం చేస్తా చెప్పు. ఏం జరిగింది? అనిల్ అన్న మన సైడ్ అని తెలిసి కూడా కొట్టిండు. దీనికేమంటావురా మరి? మీ వాడని తెలిస్తే నేను ఎందుకు కొడతా అన్నా? సరే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు. ఇంకోసారి ఊళ్ళో నీ పేరు వినిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. చల్. సరే మీరు వెళ్ళి పని చూసుకుంటాను రా. అన్న భవానీ గారు బ్రిడ్జి దగ్గర సింగిల్గా ఉన్నాడు అన్న. మనల్ని పంపించేసేయి, వేసేద్దాం. వదలడ్రా, బతకాలం లేదారా మీకు? వదలడ్రా, వదలడ్రా.
వీని చంపడానికి ఇన్ని రోజులేందిరా? వీడిని త్వరగా చంపేయండి రా, వీడు ప్రాణాలతో ఉంటే మనకే రిస్క్. నా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన మనోళ్ళందరినీ చేసిండన్న. ఈరోజు భవానీ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు. చీరలు పంచుడు కార్యక్రమం అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. చీరలు తీసుకొని అన్నం తిని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. పవన్ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, ఊరు పెద్ద మనిషి అయినటువంటి కృష్ణయ్య గారికి, అలాగే యూత్ ప్రెసిడెంట్కి, వార్డు మెంబర్లందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా ధన్యవాదములు. సరే మరి శిరీష్ అన్న, ప్రెసిడెంట్ గారు ఓకే కలుస్తా. ఓకే పెద్ద మనిషి అనిల్, సరే మరి చూసుకో ఇక్కడ అంత జాగ్రత్తగా. అన్న భానుగాడు భవానీ అన్న గ్యాంగ్లోకి జాయిన్ అవుతుందంట. వెళ్దాం పదా. రే మహేష్, వాడిని తీసుకొని రాకుండా. అరే సన్నీ, వాడు రాగానే ఆ బ్యాగ్ వాడికి ఇచ్చేసేయండి. మీరందరూ అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చేసేయండి సరేనా? అన్న నమస్తే అన్న. నమస్తే రా బాను, సంగతిరా ఎటు వెళ్తున్నావు అని విన్నా. అన్నీ చేసినవన్నీ చేసి వెళ్ళిపోతా ఉంటే ఎలా నాన్న? సర్లే, పోతా అన్నోడు నేను ఆపను. ఈ డబ్బు తీసుకొని పోయి బతుకురా. మన దగ్గర నుంచి తప్పించుకోవడం అంటే చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదురా. అరే భవనన్న చెప్పి వాడిని వేసేద్దాబ్బా. అసలు భవనన్న ఎక్కడుండో కనుక్కుందాం. మాకు హలో చెప్పురా. భవానీ అన్న ఉన్నాడా అక్కడ? మన షాపులో ఉన్నాడురా. సరే అన్న వస్తున్నా మరి. ఏంట్రా కంగారుగా ఫోన్ చేసినావు? అన్న కేశవ్ గారు అట్లా భరించలేకపోతున్నావు అన్న, వాడిని ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దామంటావు సురేష్ అన్న? నేను ఇదే విషయం చెప్దామని వచ్చిన. మొన్న అనిల్ని కొట్టిండు, పొరల్ని చంపిండు. మరి ఇక మీరే చూసుకోవాలి. మరి సిద్ధు, మీరు వెళ్ళి వాడి సంగతి చూడండి రా. సరే అన్న. సరేనా మరి, నేను వెళ్తా. కలుస్తాం మరి. భవానీ
ఏ ఒక్క మాట పట్టించుకుని కేశవ చేసిన ఆగడాలను చూసి భవానీకి తనపై స్కెచ్ వేసి అరే ఎట్టి పారిపోతున్నావురా? ఎవర్రా? వీరారా? రండ్రా నా కొడకల్లారా. అరే దూకండ్రా. వామ్మో! అబ్బా దోరా దోరా నీ అబ్బా. ఏ హాగరా, భవానీ మనుషుల మీద చేసినావు, నీ సంగతి మా అన్నే చూసుకుంటారా. అవునా? చెప్పు మీ అన్నకి పులిని చంపడానికి జింకల్ని తీసుకురావద్దని. అబ్బో వామ్మో. డాక్టర్ గారు ఒకసారి బయటికి రారా. ఏమైంది? ఏమైందిరా? ఏంది దెబ్బలు మీకు? కేశవ్ గాడు కొట్టింది సార్. అబ్బా చిన్నగా డాక్టర్. అబ్బా అయినా మీరు భవానీ మనిషిని తెలిసి కూడా మిమ్మల్ని టచ్ చేశాడు అంటే వాడు మామూలుడు కాదురా. చెప్పురా అల్లుడు. కేశవ్ గాడు గండిగుట్ట దగ్గర ఒంటరిగా ఉన్నాడన్న. అవునా? నేను చూసుకుంటలే. అడుగే పడే ముందరే నీ గుండె బెదరవ్వాల. పులి వేటకే వచ్చినంతలా జింకలన్నీ గజగజ వెనకాల. రౌద్రవమే రాక్షసమై తాండవమే ఆడించాల. నెత్తురుతో ప్రచండ ప్రళయం అగ్ని జ్వాల చిమ చిమ వెలగాల. గన్నైనా పొగరు మాటైనా నేనడుగేస్తే శవాలు లేవాల్సిందే. అడుగే పడే ముందరే పులి వేటకే వచ్చినంతలా ఉదిరదాహం నరకగోపం. లే మారకపోతే ఇక నీకు చావేరా. నేను మారను. లేరా? నీకు పిల్క కావాల్సి వచ్చిందారా? మీరు రాగలరా? అమ్మా లే కేశవా, లే లేరా. కేశవా, కేశవా లేరా, లే
లే ఓకే వినునా కేశవ కేశవ వా రే రే ఆగరా పట్రా కేశవ ఆగరా లే చూడు నాకెళ్ళి చూడు నువ్వు పోనీరా హలో సూరి, అన్నా చెప్పు, వస్తా నాగో. తీయండ్రా బండ్లు. చూదులేరా, ఎందుకంత తొందర? మావాడిని చంపుదాం అనుకున్నావారా? నువ్వు ఆగురా కేశవ, వీడి గురించి నీకు పూర్తిగా తెలియదు, నేను చెప్తా. ఒక్కని పట్టుకోగానే మొత్తం అయిపోయింది అనుకున్నావారా? వస్తున్నా.